జయ జయ గురుదత్త శ్రీ రాజరాజేశ్వరి ఓం శ్రీమాత్రే నమః. సకల జనులకు 2025 7వ తేదీ ఆదివారం రాత్రి 9:55 నుంచి 1:30 మధ్యన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మహావిశేషమైన చంద్రగ్రహణం. గ్రహణ సమయంలో ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ఆ గ్రహణ కాల టైంలో స్నానమాచరించి ఇష్టదేవత ప్రార్థన, మృత్యుంజయ జపం, ఓం నమ శివాయ, శివపంచాక్షరి గాయత్రి వారి సాంప్రదాయాన్ని అనుసరించి గ్రహణకాల సమయములో పారాయణ చేసుకున్న అట్లయితే 1,000,000 రెట్ల ఫలితం. సంకల్ప సహితంగా చేసుకోవచ్చు. మామూలు జనులైన స్నానమాచరించి మనకేమీ రాదు, శివపంచాక్షరి వస్తుంది. శివుణ్ణి పట్టుకుంటే అందరినీ పట్టుకున్నట్టే. శివుడే మృత్యుంజయుడు. సర్వ బాధలు, సర్వ శోకాలు, సర్వ కష్టాలు, సర్వ శుభాలు ఇచ్చేవాడు శివుడు. మృత్యుంజయుడు ఆయనే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అని చిన్న మంత్రం కానీ, ఓం నమ శివాయ అని కానీ జపమాచరించిన వారికి అఖండ ఐశ్వర్యం, అకాల మృత్యు దోషం పోతుంది అని పెద్దవాళ్ళు, పండితులు, వేదవేత్తలు ఈనాడు మనకు చెప్తున్నారు. కావున వయోపరిమితి లేకుండా ఎవరైనా ఆ టైంలో గ్రహణకాల సమయంలో జపం ఆచరించుకోవచ్చు. భోజనాధికాలు 7 గంటల లోపల ముగించుకొనవలెను. సాయంత్రం మన వంట ఇంట్లో సామానుల మీద గరక కానీ దర్భ కానీ వేసుకున్నట్లయితే పవిత్రమవుతుంది. దర్భకు గరిక అంత పవిత్రం ఉంది. కావున అందరూ కూడా దీన్ని పాటించినట్లయితే చాలా చాలా శుభం కలుగుతుంది. దీన్ని హేళన చేసినా, అవమానించినా దాని ఫలితం వాళ్ళకే వర్తిస్తుంది. ఇది మనం చెప్పడం కాదు. పూర్వకాలం నుంచి గ్రహణకాలం పడుతూ ఉంది. ఈసారి మనకు వచ్చేది పెద్ద చంద్రగ్రహణం. ఆ కాలము 3 గంటల పరిమితి ఉంటుంది. కావున ఆడవారైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా వయోపరిమితి అనుకోకుండా గంట అయినా అరగంట అయినా నామజపం చేసినా చాలా చాలా ఫలితం ఉంటుంది. 1000 రెట్లు, 1000 కోట్ల ఫలితం. నిత్యము జపమాచరించిన దానికంటే ఆ టైంలో చేసినది విశేష ఫలితం అని పెద్దవాళ్ళు, పండితులు చెప్పినారు. కావున తమరందరూ పాటించినట్లయితే ఆ దోష నివృత్తి కలుగుతుంది, సకల శుభములు కలుగుతాయి. నారాయణ మంత్రం కావచ్చు, షడాక్షరి మంత్రం కావచ్చు, శ్రీమాత కావచ్చు, ఏదైనా వారి మంత్రోపదేశమైనా లేదు ఓం నమ శివాయ అయినా చేసుకున్నా చాలా వాళ్ళ కష్టాలు బాధలు పోయి సుఖవంతులు అవుతారని పెద్దవాళ్ళు నొక్కి చెప్పినారు. అది మీకు నేను తెలియజేస్తున్నా. దీనివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ప్రశాంతమైన కాలం. రాత్రిపూట నిర్మానుష్యం, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గ్రహణం చూడనవసరం లేదు. పట్టు విడుపు స్నానం చేస్తే చాలు. పట్టు 9:55 నుంచి విడుపు స్నానం 1:30 తర్వాత చేసిన మహాఫలితం ఉంటుంది. లేదు 3 గంటలకైనా స్నానం ఆచరించవలసిన దోషము లేదు. కావున తమరందరూ కూడా మీరు పాటిస్తారని, ఆచరిస్తారని, విశ్వసిస్తారని మనసా వాత కోరుకుంటున్నాను.